అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్న అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీల గోడ పత్రికను మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడానికి మేలు జాతి పశువుల పెంపకంపై రైతుల అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు. రైతులు పశు పోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. నిర్వాహక కమిటీ సభ్యులు స్థానిక రైతులు పాల్గొన్నారు. బల మరియు పశుపాల ప్రదర్శన గత 8 సంవత్సరాలుగా జరుపుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన దీంతో పాటు గతంలో లాగానే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏదైతే మెకనైజేషన్ ఉందో అది కాకుండా రైతులకు అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇవ్వటానికి శాస్త్రజ్ఞులు అదేవిధంగా దానికి సంబంధించిన స్టాల్స్ని లిటరేచర్ని డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ హార్టికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఫ్లోరికల్చర్ కానీ సెరికల్చర్ కానీ డెల్టా ప్రాంతం కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఏ రకమైనటువంటి లాభసాటిగా ఉంటాయి అనే దానికి కూడా ఇక్కడ ఈ వారం రోజులు జరిగే కార్యక్రమంలో అది ఒక భాగంగా నిర్వహించబడుతుందని చెప్పి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మొదటి రోజు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా హోంమంత్రి గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి కూడా కన్వీనర్గా ఉన్నటువంటి ఆనంద్ బాబు గారు పాల్గొంటారు. అదేవిధంగా దాదాపు ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైన వాలంటరీ కమిటీ, గ్రౌండ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, మహిళా ఆర్గనైజింగ్ కమిటీ ఇట్లా చాలా కమిటీలని మనం వేసుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిన మాట. అయినా వీటితో పాటు ఎవరైతే ఈ రైతు సమన్వయ కమిటీ, నీటి సంఘ అధ్యక్షులు, సాంస్కృతిక కమిటీ, టెక్నికల్ కమిటీ, స్టేజ్ అండ్ లైటింగ్ కమిటీ, ప్రెస్ అండ్ పబ్లిసిటీ కమిటీ, రిఫరెన్స్ కమిటీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళతో పాటు మనకి ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకత్వం, మండల పార్టీ నాయకత్వం నుంచి నియోజకవర్గ నాయకత్వం అందరూ కూడా ఈ వారం రోజుల కంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమంలో అంతర్లీనమైనటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతోమంది దాతలు దాదాపు రోజుకి 10 నుంచి 11 ప్రైజెస్ ఉంటే 7 రోజులు కూడా 70 ప్రైజెస్ ఉంటే 70 ప్రైజెస్ కూడా అందరూ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వేమూరు అదేవిధంగా రేపెల్లె ఈ ప్రాంతం నుంచి వచ్చిన రైతాంగం కానీ వారి కుటుంబాల పేర్ల ద్వారా పెద్దల పేర్ల ద్వారా ఇక్కడ జరిగే బల ప్రదర్శన పాల ప్రదర్శన పోటీలకి వాళ్ళే స్వయంగా మేము ఉంటామని చెప్పి విరాళాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇంకా మిగతా వాటిల్లో కూడా ఈ షాప్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు ఇక్కడ ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇది అందరి కార్యక్రమంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క చేతితో ఈ వారం రోజులు ఒక పండగ కార్యక్రమం లాగా ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఉగాది శ్రీరామనవమి సందర్భంగా మరి ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం, ఎందుకంటే 29వ తారీఖు అంటే అన్న నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఒక కలికితురాయి, ఈ జాతి యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడు
పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున ఈ కార్యక్రమాన్ని మనం గతం 8 సార్లు కూడా ప్రారంభించుకోవటం మీ అందరికీ తెలిసిందే. అది మరి ఎంతో గొప్పగా వైభవంగా ఈనాడు మరి కూటమి నాయకత్వం వచ్చింది కాబట్టి ఈ 3 పార్టీల నాయకత్వం కింద ఈ 3 జెండాల ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని దాదాపు 150 జతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే దాదాపు ఒక 20 పాడి సంపద కూడా ఈ రకరకాల మంచి పాడి ఇచ్చే ఒంగోలు జాతి ఆవులు కానీ మిగతా జాతి గిరిజాతి ఆవులు కానీ ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నాయి. ఇది అందరి కోసం ఏర్పాటు చేసేది. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మన కళ్ళకి కానాచైనటువంటి తెనాలిపట్నంలో విగ్రహాలని తయారు చేసే వ్యక్తి చాలా విలువైన సంపద. దానికి కాటూరు వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా ఆయన కర్మాగారంలో ఏవైతే తయారైనాయో వేస్ట్ మెటీరియల్ నుంచి కొన్ని రకరకాల స్టీల్తో కానీ వేరే లోహంతో తయారు చేసిన విగ్రహాలను కూడా ఈ ప్రాంగణంలో పెట్టమని చెప్పి మనం కోరటం జరిగింది. ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు వస్తూ ఉంటుంటే ఆ లాగుడు బండని అక్కడ గిత్తలతో పెట్టిన విగ్రహాలు ఉన్నాయి. దాని మీద చక్కగా పిల్లలు పెట్టుకొని ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఈ రోజున వీటన్నిటిని కూడా సందర్శించడానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ వారం రోజులు వచ్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి వెళ్ళేదానికి కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా కుటుంబాలు సైతం మహిళలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉనికికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేదానికి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పట్టణంలో ఉన్న శానిటరీ వాళ్ళు కానీ అదేవిధంగా పోలీసు వారు కానీ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి పాల్గొని ఇక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తారని చెప్పి భావిస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మరి 2 రోజుల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవాళ 27, ఎల్లుండి 28, రేపు 28, 29వ తారీఖు మరి అన్న నందమూరి తారక రామారావు ఆవిష్కరించినటువంటి తెలుగుదేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ 7 రోజులు కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి